కడప రాజకీయాల్లో హీట్ పెంచుతున్న స్థానిక సమరం. కడపలో సీనియర్ వర్సెస్ జూనియర్ రాజకీయ పోరు. వైఎస్ ఫ్యామిలీ కంచుకోటలో వైసీపీకి కొత్త సవాల్. లోకల్ బాడీ ఎన్నికలపై టీడీపీ స్పెషల్ ఫోకస్. రవీంద్రనాథ్ రెడ్డికి బిగ్ ఛాలెంజ్ గా స్థానిక ఎన్నికలు. భూపేష్ రెడ్డికి ఇజ్జత్ గా సవాలుగా మారిన లోకల్ బాడీ ఎన్నికలు. సీన్లోకి వెళ్తే కడప జగన్ ఫ్యామిలీ కంచుకోట. 2024 ఎన్నికల వరకు వైసీపీదే ఇక్కడ పెత్తనం. 2024 ఎన్నికల్లో సీన్ పూర్తిగా మారిపోయింది. కడప జిల్లాలో పసుపు జెండా రెపరెపలాడింది. మొన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీ హవా కొనసాగింది. ఈ ఎన్నికల తర్వాత ఫ్యాన్ పార్టీ నేతలంతా సైలెంట్ అయ్యారు. జిల్లాలో ఒక్కరు ఇద్దరు తప్ప మిగిలిన నేతలందరూ ఫ్యాన్ కింద పడుకున్నారన్న టాక్ ఉంది. ఇక 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తర్వాత కడప జిల్లా వైసీపీ అధ్యక్ష పదవిపై జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తన సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని నియమించారు. అయితే టీడీపీ కూడా జిల్లా అధ్యక్ష పదవిపై ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎంతో మంది సీనియర్లున్నా వారందరినీ కాదని యంగ్ డైనమిక్ లీడర్ దేవగుడి భూపేష్ రెడ్డికి కడప జిల్లా అధ్యక్ష పగ్గాలు అప్పగించింది. ఇకపోతే ఇప్పుడిప్పుడే వైసీపీ నేతలంతా యాక్టివ్ అవుతున్నారు. ఇదే టైంలో ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల హీట్ ను పెంచుతుంది. మరో 2-3 నెలలలో లోకల్ పోరు మొదలు కానుంది. అందుకు తగ్గట్టుగానే ఎన్నికల కమిషన్ కూడా ప్రిపరేషన్ లో బిజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు జడ్పీటీసీ బైపోల్లో సత్తా చాటిన జోష్ లో తెలుగు తమ్ముళ్లున్నారు. అదే స్థాయిలో లోకల్ పోరులో కూడా పైచేయి సాధించాలని టీడీపీ ఆరాటపడుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 3 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బైపోల్, జడ్పీటీసీ స్థానాలను కూడా కోల్పోయింది వైసీపీ. అవి మరొక ముందే వైసీపీ జిల్లా అధ్యక్షుడికి లోకల్ బాడీ ఎన్నికలు సవాల్ విసురుతున్నాయి. ఇదే సమయంలో లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే సహించేది లేదని వైసీపీ బాస్ బాంబ్ పేల్చారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో ఏకగ్రీవాలు అడ్డుకోవడం వైసీపీకి బిగ్ ఛాలెంజ్ గా మారిందంటున్నారు. వైసీపీ సీనియర్ లీడర్, ప్రెసెంట్ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డికి స్థానిక పోరు బిగ్ ఛాలెంజ్ గా మారింది. అయితే జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డికి తన సొంత నియోజకవర్గం కమలాపురం, పక్కనే ఉన్న కడప నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు అన్న టాక్ ఉంది. మిగిలిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల పనితీరును పట్టించుకోలేదన్న విమర్శలు సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. మరోవైపు జగన్ సొంత మేనమామ కావడంతో క్యాడర్ ఏం చేయలేక సైలెంట్ గా ఉందట. ఇటు వైసీపీలో ఇలాంటి తలనొప్పులే ఉంటే అధికార టీడీపీలో భూపేష్ రెడ్డికి కూడా సొంత పార్టీలో పరిస్థితులు ఆయనకు సపోర్ట్ గా లేవన్న చర్చ ఉంది. కడప పార్లమెంటు పరిధిలో కూటమి ఎమ్మెల్యేలు ఆయనకు సహకరిస్తారా లేదా అన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయట. మరోవైపు భూపేష్ రెడ్డి కూడా జమ్మలమడుగు మినహా మిగిలిన నియోజకవర్గాలలో బలం పెంచుకోలేకపోతున్నారన్న టాక్ వినపడుతోంది. త్వరలో రాబోతున్న స్థానిక ఎన్నికలు భూపేష్ రెడ్డికి సవాలుగా మారనున్నాయి. ఎందరో నేతలున్న టీడీపీ అధిష్టానం భూపేష్ రెడ్డిని నమ్మి ఆయనకు జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతలను అప్పగించింది. ఈ సమయంలో అధిష్టానం వద్ద వెయిటేజ్ పెంచుకోవాలి అంటే లోకల్ పోరులో సత్తా చూపాల్సిందే అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక టీడీపీలో అంతర్గత పోరులకు కొదవలేదు. ప్రొద్దుటూరు, బద్వేల్ టీడీపీ నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు భూపేష్ రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇక కడప నియోజకవర్గంలోనూ పాత టీడీపీ నేతల నుంచి కంప్లైంట్లు హైకమాండ్ కు క్యూ కడుతున్నాయట. ఇలాంటి టైంలో అధికార పార్టీలో భూపేష్ రెడ్డికి, అటు వైసీపీలో రవీంద్రనాథ్ రెడ్డికి లోకల్ పోరు బిగ్ ఛాలెంజ్ అంటున్నారు. మరి చూడాలి లోకల్ పోరులో పైచేయి ఎవరిదో.